పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం ఒక 2 రోజులుగా ధ్యానించుకుంటూ ఉన్నట్లు యెషయా గ్రంథం 49 వచనంలో అది మెసియానిక్ ప్రాఫెసీ అని చూసాము. ఇప్పటిదాకా 2 లక్షణాలు చూసాము. ఇప్పుడు 3వ లక్షణము అంటే మొదటిది, నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి ఉన్నాడు. ఆ తర్వాత తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ఇప్పుడు 3వ అంశం అందులో అంటే యేసుక్రీస్తు వారికి ప్రవచనంగా ఆయన యొక్క రాకకు సూచనగా మనల్ని ధైర్యపరుస్తూ దేవుడు ఆ యెషయా ప్రవక్త ద్వారా చెప్పించినటువంటి ఆ యొక్క మాటని ఆ వచనంలో ఆఖరి భాగం, ఆయన నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉంచాడు అని. అంటే అక్కడ 2 ఉన్నాయి. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేశారు. అంబు అంటే బాణం, మనందరికీ తెలుసు. మెరుగు పెట్టడం అంటే దానిని బాగా అంటే పదును పెట్టడం అనమాట. మంచి పదును పెట్టి నన్ను ఆయన అంబుల పొదిలో మూసిపెట్టి ఉంచారు. మెరుగు పెట్టడం దేనికి అంటే ఏ పనికైనా సరే దాన్ని సిద్ధపరచడం, ఒక యుద్ధానికి సిద్ధపరచడం. మూసి ఉంచడం అంటే ఆ సమయం ఇంకా రాలేదని చెప్పబట్టం. దీని గురించి కొంచెం ఆలోచన చేద్దామని అనిపించింది నాకు. అయితే ఈ బాణాలు ఇవన్నీ అని ఆలోచించినప్పుడు ఈ మెరుగు పెట్టిన బాణం వీటి గురించి ఆలోచించినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చదివిన కథ నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే ఒక విలుకాడి దగ్గర అంటే బాణాలు వేసి అతని దగ్గర చాలా రకాలైన బాణాలు ఉంటాయి. అందులో ఒక బలమైన బాణం ఉంటుంది. దానికి చాలా గర్వంగా ఉండేది, నేను ఏ గమ్యాన్నైనా ఛేదించగలను, ఎంత దూరమైనా వెళ్ళగలను, దేన్నైనా పడగొట్టగలను, అసలు నేను గురి తప్పనని దానికి చాలా గర్వంగా ఉండేది. మిగతా బాణాలన్నీ కూడా చాలా హంబుల్గా ఉండేవి. అయితే అతను తన బాణాలని మెరుగు పెట్టుకునేటటువంటి పని చేస్తూ ఉన్నప్పుడు మిగతావన్నీ తలంచేవి. ఆ మెరుగు పెట్టేటటువంటి ఆ ప్రక్రియకి తలంచేవి. కానీ ఈ బాణం నేను చాలా బలమైన దానిని, నాకు మెరుగు గిరుగు ఏం అక్కర్లేదు అని అంటూ ఉండేది. తనే అలాగే వదిలేసేవాడు ఆ విలుకాడు. అయితే ప్రతి పనికి కూడా మిగతా బాణాలన్నీ ఆ విలుకాడు చెప్పినట్టు సిద్ధంగా ఉండేవి. ఒకరోజు చాలా దూరంగా ఉన్నటువంటి ఒక గురిని కొట్టాల్సి వచ్చింది. అది చాలా సూక్ష్మమైనది. దాని మీద ఫోకస్ చేసి చాలా జాగ్రత్తగా వేయాలి. వేసే వానిలో ఆ యొక్క నిపుణత ఉండాలి. ఆ బాణం కూడా పదును పెట్టబడి ఉండాలి. అయితే అది చాలా కీలకమైనటువంటి గురి అని ఆ బాణము చూసి నేను ఈ పనికి ముందుకు వస్తానని వస్తుంది. అయితే ఆయన అంటారు, ఆ బాణాలు వేసి అతను అంటారు, నేను ఎప్పుడు మెరుగు పెట్టలేదు, నువ్వు ఇప్పుడు ఈ పనికి ఎలా కుదురుతావు, నిన్ను ముందు మెరుగు పెట్టిన తర్వాతే వాడతానంటే అక్కర్లేదు, మిగతావన్నీ చాలా బలహీనమైన బాణాలు, చిన్న చిన్న పనులకి మాత్రమే వాడబడేవి. కానీ నేను మాత్రం ఎటువంటి పనికైనా సరే ఇట్లాంటి పని కోసమే నేను వేచి చూస్తున్నాను, ఇప్పుడు నా టైం వచ్చింది, నన్ను వాడు అని అంటే సరేనని ఆ విలుకాడు దానిని ఎక్కువ పెట్టి గురి చూసి వదిలితే అది అసలు ఎంతో దూరం కూడా వెళ్ళదు, చాలా దగ్గరగానే వెళ్ళి పడిపోతుంది. అయితే అతను మళ్ళీ దానిని తీసుకొస్తాడు వెళ్ళి. అది ఆశ్చర్యపోతుంది, నేను ఎందుకని, నాకు ఇంత బలం ఉన్నా సరే నువ్వు వాడినప్పుడు నేను ఎందుకు ఆ గురిని కొట్టలేకపోయానంటే దానికి ప్రతిరోజు కూడా సాధన ఉండాలి, దానికి చేయాల్సిన ప్రక్రియలు మిగతావన్నీ తలంచాయి, నువ్వు మాత్రం ఆ మెరుగు పెట్టించుకోవడానికి, పదును పెట్టడానికి విల్లు ఉంచి సిద్ధం చేసుకుని అవి దూరం వెళ్ళగలుగుతాయి లేదో విల్లుకి కూడా సరిపడేటట్టు ఆ బాణాన్ని కూడా సరిచూసుకోవాలి. ఇవన్నీ కూడా జరగట్లేదు నీ పట్ల, అందుకని నువ్వు మెరుగు పెట్టబడని దానివి కాబట్టి నువ్వు గురి తప్పావంటే అది చాలా సిగ్గుతో తలంచుకుంటుంది. ఈ మెరుగు పెట్టిన అంబుగా యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు చేసి మూసిపెట్టి ఉంచారు అని అంబు గురించినటువంటి మాటని ఇటువంటివి చాలా నాకు గుర్తు చేయబడ్డాయి అన్నమాట. అయితే ఈ బాణం గురించి యోబు గారు ఏమంటారంటే 6వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఏమంటారంటే, సర్వశక్తుని యొక్క అంబులు నాలోకి చొచ్చుకొని పోయాయి, ఆ విషయాన్ని నా ఆత్మ పానము చేస్తా ఉంది. దేవుడు నాలో చేసేటటువంటి భీకరమైన పోరాటాలన్నీ పంక్తులు తీరి ఉన్నాయి అని అంటారు. ఆ యోబు గ్రంథం నిజంగా చాలా ఫిలసాఫికల్గా మనకి చాలా నేర్పిస్తూ మన దైనందిన జీవితంలో అప్లై చేసుకోదగ్గదిగా ఉంటుంది. అది అంటే ఆ మాటలకి ఎంత అర్థం ఉందంటే, దేవుడు నా మీద వేసిన బాణాలు నా లోపలికి దూసుకుని పోయినాయి, వాటి యొక్క విషం అంటే బాణం చివరన విషం పెడతారని అంటారు. ఆ విషం వల్ల తాత్కాలిక
తాత్కాలికంగా కొన్ని జంతువులు స్పృహతప్పటము లేదా చనిపోవటమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బాణాల చివరున్న విషము నన్ను ఆ విషయాన్ని నా ఆత్మ పానం చేస్తుంది. అంటే ఆయన కేవలం దేవుడు తనని శిక్షిస్తూ ఉన్నారని భావిస్తూ ఆ శిక్షకి సూచనలుగా ఆ అంబులు నా మీదకు వదిలారు. కాబట్టి ఆయన ఇప్పుడు నా మీద జరిపే భీకర పోరాటాలు ఉన్నాయి, అవన్నీ బారులుగా ఉన్నాయి. ఆయన వేసిన బాణాల యొక్క విషయాన్ని నా ఆత్మ గ్రహిస్తుంది, పానము చేస్తుంది అంటారు. ఎంత లోతైన అర్థం ఉందో అది యోబు గారు తన యొక్క భక్తుడు, నిందారహితుడు, నిష్కల్మషుడు అని చూపించడానికి సాతానుతో చేసినటువంటి ఆ యొక్క పందెంలో యోబు గారిని ఒక ఎంతో పర్ఫెక్షనిస్ట్ గా చూపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. అందుకని అన్ని పరీక్షల గుండా ఆయన వెళ్తా ఎన్నో ఒడిదుడుకులకు గురైనా సరే తన విశ్వాసాన్ని వదులుకోకుండా చిట్ట చివరి వరకు కూడా దేవుని దూషించకుండా ఆయనకి నిజమైన భక్తుడుగా ఆయన చూపించబడతారు. అయితే ఆయన ఏమనుకుంటున్నారంటే ఇదంతా నాకు ఒక శిక్ష, దేవుడు వేసిన బాణాలు నాలో ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని నా ఆత్మ తాగుతా ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిని బట్టి మనం ఏం ఆలోచించుకోవచ్చు అంటే దేవుని బాణాలు అంటే ఇందాక చెప్పిన 49 వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన దేవుడు వేసే బాణాలు అంటే అవి తీర్పుకి సాదృశ్యాలు, అవి శిక్షకి సూచనలు. అంటే దేవుడు మన మీద ఒక బాణం వేశారు అంటే అది మనల్ని సరిదిద్దటానికి లేదా ఏదో తీర్పు తీర్చటానికి, మనము సరి అయిన దారిలో లేకపోతే మనల్ని తిరిగి ఆయన దారిలోకి మళ్లించటానికి, ఆయన యొక్క వాగ్దానాలు మనకి గుర్తు చేస్తూ మనకి చిన్న శ్రమని ఆయన కలిగించటము దేవుని యొక్క బాణాలకి సాదృశ్యంగా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా మనం కీర్తన 127వ కీర్తనలో చూస్తే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని ఉంటుంది. అంతేకాకుండా అట్టి వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు గుమ్మములలో తన విరోధులతో వాదించుదురు అని ఉంటుంది. అంటే యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు, అంటే ఆయన బలంగా ఉండి ఆ విలుకాడు బలంగా ఉండి వేసిన బాణము ఎంత సూటిగా గురికి తగులుతుందో అలాంటి వారు ఆ కుమారులు. ఎందుకంటే అలాంటి కుమారులు అంబుల పొది అంటే ఆ బాణాలను పెట్టుకున్న హోల్డర్ అనమాట. ఆ హోల్డ్ చేసి ఆ అంబుల పొదితో అలాంటి వారితో తన అంబుల పొది నింపుకుంటే వాళ్ళు ఏ పని చేస్తారంటే గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ విరోధులు అంటే ఇప్పుడు మన పరిస్థితికి విరోధులంటే మన శత్రువులని కాదు, గుమ్మంలోంచి ఇంటిలోనికి రానియకుండా సాతానుని గాని అతని చేష్టల్ని గాని లేదంటే శోధనల్ని గాని రానియకుండా గుమ్మములోనే వాదించగల అంతటి సమర్థులు వారు అని ఆ యొక్క బలవంతులైనటువంటి ఆ కుమారుల గురించి చెప్పబడింది. అంటే వారందరూ కూడా దేవుడు పంపించిన బాణాల వంటి వారు. దేవుని బాణము అంబులో ఆ అంబుని మెరుగుపెట్టి ఏ విధంగా అయితే మూసిపెట్టి ఉంచారో యేసుక్రీస్తు వారిని మెరుగుపెట్టి ఆయన్ని ఈ లోకానికి ఎప్పుడు పంపాలో తండ్రి అయిన దేవునికి తెలుసు. కాలము సమీపించినప్పుడు, కాలము అంతమైనప్పుడు, అంటే దేవుడు నానా విధాలుగా మాట్లాడారని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. ఆయన నానా సమయంలో నానా విధాలుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కాలము అంతమైనప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడారు. అది కరెక్ట్ సమయము. ఆ సమయానికి మెరుగుపెట్టినటువంటి బాణంగా ఈ లోకంలోకి వదిలివేయబడ్డారు యేసుక్రీస్తు వారు. అయితే అప్పటిదాకా ఆయనని మూసి ఉంచారని చెప్తున్నారు. అప్పటిదాకా నాయకులు, రాజులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు ఎంతో మంది వచ్చారు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆ మెరుగుపెట్టిన అంబుగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ఒక బాణం అయితే మరి దుష్టుడు కూడా మన మీద బాణాలు వేస్తా ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చెప్తా ఉంటారు, మీరు విశ్వాసం అనే డాలుతో దుష్టుడు వేసే అగ్ని బాణాలని ఆర్పండి. అంటే మన మీద వేసే బాణాలు దుష్టుడు అది ఏంటి అంటే లిటరల్ గా అవి బాణాలు అని అక్షరార్థంగా కాదు, కానీ అపవాది మన హృదయంలోకి ఎన్నో భయాలు, సందేహాలు, ఎన్నో అనుమానాలు పుట్టిస్తూ ఉంటారు. కాబట్టి అవి కూడా బాణాలే, అగ్ని బాణాలంట. అగ్ని బాణాలంటే మామూలుగా బాణం అంటేనే దేనిని ఛేదించుకొని వెళ్ళిపోయేది. అగ్ని బాణాలంటే కాల్చుకుంటూ చీల్చుకుంటూ వెళ్ళిపోయేది. బాణం అంటే చీల్చేది, కానీ కాలుస్తూ చీలుస్తూ వెళ్ళేది. అది ఇంకా పవర్ఫుల్ గా శక్తివంతంగా ఉంటది. కాబట్టి అటువంటి అగ్ని బాణాలని మనం ఎదుర్కోవాలంటే విశ్వాసం మనలో ఎంతో పాదుకొని ఉండాలి. దేవుని బాణాలుగా ఎంతో మనమందరం కూడా సిద్ధపరచబడి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒక మెరుగుపెట్టిన బాణంగా ఈ లోకంకి వచ్చారు అంటే ఆయన యొక్క మాటలు బాణాల వంటివి. అయితే మనము సాతాను వేసే బాణాలని చూసాము, యేసుక్రీస్తు వారి ఒక బాణం అనుకున్నాము. ఆయన మాటలే బాణాల వంటివి, అవి మనల్ని మెరుగుపరుస్తాయని మనము
మనము అనుకుంటే గనక మరి మన మాటలు కూడా బాణాల్లాగా ఈ లోకంలో ఉపయోగపడతా ఉంటాయి. ఎక్కువగా అవి మంచిని కలుగజేయడానికి కాదు, కానీ ఎంతో మందిని దూషించటానికి, ద్వేషించటానికి, ఒక అసూయతో పలికిన మాటలు, ఇతరుల్ని హర్ట్ చేయడానికి మనం మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మన నోట్లోంచి వచ్చే వాడిగల బాణాలు. మనం 3 రకాలుగా చూసాం. యేసుక్రీస్తు వారే ఒక బాణము, ఆయన మాటలు మనల్ని సరిచేయగల వాడిగల బాణాలు అని చూసుకున్నాము. దుష్టుడు వేసే అగ్ని బాణాలని చూసుకున్నాం. అదే విధంగా మనము ఎటువంటి మాటలు మాట్లాడి మన నోటి మాటల ద్వారా ఎంతమందికి నొప్పి కలిగిస్తున్నాం కూడా చూడొచ్చు. యాకోబు పత్రికలో నాలుక గురించి చెప్పారు. అవయవాలన్నిటికంటే చిన్నదైనా సరే అది చక్రంలాగా తిప్పుతుంది, అది ఎంతటి కార్చిచ్చుని కలుగజేస్తుంది అని మనం అక్కడ చూస్తాము ఒక నాలుక గురించి. కాబట్టి అటువంటి వాడిగల బాణంగా కాకుండా మనకి శిష్యులకి తగిన నోరు మనకి ఇవ్వగలిగినట్లు దేవునిని మనం వేడుకోవాలి. అప్పుడు మనం దేవుని మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క విధానాలు చూపిస్తూ, ఆయన ఏ విధంగా తండ్రి తన అంబుల పొదిలో మూసిపెట్టి మెరుగైన బాణంగా ఈ లోకంలోకి వదిలివేయబడ్డాడో అదే విధంగా మనము కూడా అనేక మందిని గురి చూసి మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి మాత్రమే గురి చూసి వేయగల బాణాలలాగా ఆయన యొక్క మంచి మాటల్ని, వాక్యం మన చేతుల్లో మనకందరికి అందుబాటులో ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని మన మంచి బాణాలుగా ఈ లోకంలో వదలగలిగితే అవి నిజంగా యేసుక్రీస్తు వారిని గురి చూపిస్తాయి. మన గురి ఆయనే అని చూపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇందాక మనం చూసాం, తన అంబుల పొదిలో యవనస్తులైనటువంటి బలవంతులైన కుమారుల్ని నింపుకున్న వాడు ఒక తండ్రి. ఆ తండ్రి ఎలాంటి వాడు అంటే, ఆయనని మనం దేవుడిగా భావిస్తే ఆయన అంబుల పొదిలో మనమందరము కూడా బాణాలి. ఆయన ఒక్కొక్క బాణాన్ని ఏ సమయానికి సిద్ధపరుస్తారో ఆ సమయానికి ఆ బాణాన్ని గురిపెట్టి వదిలినప్పుడు అప్పటిదాకా మనం మెరుగుపరచబడి మనం కూడా అంబుల పొదిలో ఉంటే, అటువంటి అంబుల పొదిలోంచి సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వినియోగిస్తాడు. ఆ సమయము మన సమయము వచ్చేదాకా మనము ఒక గురి చూసి వదలబడిన బాణంలాగా ఉండగలగాలి. అంటే అప్పటిదాకా మనము వాక్యములో వేరుపారి ఏ సమయానికైనా సిద్ధపడి ఉండేటట్లు మనల్ని మనం తయారు చేసుకుంటూ ప్రార్థనలో మనం ప్రతిరోజు ఎదుగుతూ వాక్యంలో వేరుపారి ఉంటే గనక మనం కూడా దేవుని చేతిలో, బలవంతుడైన చేతిలో బాణాల వలె ఆ యవ్వన కాలంలో పుట్టిన కుమారులు ఎలా ఉన్నారో మనము కూడా ఆ విధంగానే దేవుని చేతిలో బలమైన బాణాలుగా, మెరుగుపెట్టబడిన పదునైన బాణాలుగా ఈ లోకములో ఉంటాము. అట్టి సహాయము దేవుడు మనందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవునిని ప్రార్థిస్తాను. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన బాణాలు అంటే ఒక ఆత్మీయ అర్థంగా ప్రభా మేము చూసుకుంటే అవి నీ తీర్పులై ఉండొచ్చు, అవి నీ విధానాలై ఉండొచ్చు, నీ శిక్షలై ఉండొచ్చు, దారి మళ్లించడానికి నువ్వు చేసే ప్రయత్నమై ఉండొచ్చు. అదేదైనా సరే మేము నీ శిక్షను తృణీకరించకుండా దానిని బట్టి మేము నిన్ను తెలుసుకోవడానికి అది నువ్వు వేసినటువంటి మా మీద చేసినటువంటి ఒక బాణము అని మేము తెలుసుకోగలగాలి ప్రభా. దుష్టుని యొక్క బాణాలు కూడా ఆర్పటానికి శక్తివంతమైనటువంటి విధములో మేము తీర్చబడి ఉండాలి ప్రభా. అంతేకాకుండా మాతో నీ అంబుల పొద నింపుకో తండ్రి. నీ అంబుల పొద నింపుకున్నప్పుడు మేము బాణాలుగా నీ యొక్క పనికి వాడబడటానికి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near with all